అందరికీ నమస్తే. ఈరోజు నేను పచ్చి పులుసు, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఎట్లా తయారు చేయాలనో నేను మీకు చూపిస్తాను. చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలకు. ఎట్లా తయారు చేయాలనో చూపిస్తా చూడురి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి. తీసుకొని ఒక 3 గ్లాసుల నీళ్లు పోసి రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. అట్లనే 3 పచ్చిమిరపకాయలు, 3 కొబ్బరి ముక్కలు, 4 ఎల్లిపాయలు, కరివేపాకు కొంచెం పక్కకు పెట్టుకోవాలి, 10 రెబ్బలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ అంత ఆయిల్ తీసుకొని వేడి చేయాలండి. ఆ వేడిలో పచ్చిమిర్చి వేసిన ఇవి కాల్చినా బాగుంటుందండి. స్టవ్ మీద 4 ఎల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, ఈ 3 సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల మటు, 1.5 నిమిషాలు సరిపోతుంది. సిమ్లోనే ఉండాలి చూడురి. మంచిగా వేగినాక రోట్లు వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు వేసుకొని దంచుకోవాలండి. ఈ మిరపకాయలు ఇట్లా నూనెలో గోలకుండా స్టవ్ మీద కాల్చి కూడా వేస్తారండి. అట్లా వేసినా చాలా మంచిగా ఉంటుంది. ఇట్లయితే పని తక్కువ అని అందులో వేసిన స్టవ్ మీద సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. దాన్ని డైరెక్ట్ దంచుకోవాలి. కచ్చాపచ్చగానే దంచుకోవాలండి. మెత్తగా ఏం కానక్కర్లేదు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇంత మాత్రం సరిపోతుంది. ఇట్లా దంచుకొని ఈ ముద్దను మనం పక్కకు తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు, 3 గ్లాసుల చింతపండు నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ ముద్దను వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పొడవుగా సన్నం కట్ చేసుకోవాలి. పొడవుగా ఉంటేనే మంచిగా ఉంటుందండి, మరీ చిన్నగా చేయొద్దు. ఇవి కూడా పులుసులో కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర 5-6 మండలు తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ప్యాన్ తీసుకొని నూనె తీసుకోవాలి. 2 స్పూన్ల నూనె పోపు వేసుకుంటందుకు. 1 స్పూన్ జీలకర్ర, అవి చిటపట్లు ఆడుతుంటే మళ్ళీ 1/2 స్పూన్ ఆవాలు. ఇంట్లో మళ్ళీ మిరపకాయ గింజలు ఉంటాయి చూడండి, ఎండుమిర్చి మనం ఒలిచినప్పుడు గింజలు వెళ్తాయి. ఆ గింజలు కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. పోపు మంచిగా ఉంటుంది. ఎండుమిరపకాయన 3 ముక్కలు చేసి వేసుకోవాలి. ఇది మంచిగా వేగుతుంటే 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, 10 రెమ్మలంత కరివేపాకు తీసి అది చిటపటలాడుతుంటే అందులో వేసేయాలి. పోపు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా 2-3 నిమిషాలలో అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో కూర లేకున్నా ఏం లేదు, చాలా బాగుంటుంది, తినేయచ్చు. చిన్నపిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. పుల్లగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇంత నెయ్యి వేసి తినిపిస్తే మస్తు హుషారుగా తింటారు. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చూడండి, కమ్మటి పచ్చి పులుసు మీరు కూడా చేసుకోండి.